ఇక్కడ y ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక కర్వ్ ఉంది. దెన్ స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ పాయింట్ పి x1, y1. x1, y1 అనే పాయింట్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీద లై అవుతుంది, అంటే దాని మీద ఉంటుంది. సో దెన్ ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ x1. ఎఫ్ డాష్ ఆఫ్ x1 అంటే ఎక్స్ ప్లేస్లో x1 అనే పాయింట్ ఇలా గివెన్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ x1 అని చెప్తాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. సో y ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అనుకుందాం. మనం ఫస్ట్ డెరివేటివ్ ప్రిన్సిపల్ ప్రకారం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. ఇలా ఉంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని పిలుస్తాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని ఇలా కూడా రాసుకోవచ్చు, డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు. ఇలా కొంచెం పెద్దగా అనిపిస్తుంది అనుకున్నప్పుడు కొంచెం ఈజీనెస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ కోసం ఎక్స్ టెన్స్ టు ఏ అయినప్పుడు ఎక్స్ని ఇతలు తీసుకొస్తే ఎక్స్ మైనస్ ఏ టెన్స్ టు 0 అవుతుంది, అంటే ఎక్స్ మైనస్ ఏ వాల్యూ 0 అవుతుంది. కాబట్టి మనం ఎక్స్ మైనస్ ఏని ఒకసారి హెచ్ అనుకుందాం. సో హెచ్ వాల్యూ టెన్స్ టు 0 అయిపోతుంది ఈ ఈక్వేషన్ ప్రకారం. ఇప్పుడు ఈక్వేషన్ 1 నుంచి ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్స్ టు హెచ్ అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ హెచ్ అవుతుంది. సో ఏ వాల్యూ ఎక్స్ మైనస్ హెచ్, ఎక్స్ మైనస్ ఏ వాల్యూ హెచ్, ఈ రెండింటిని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ టెన్స్ టు ఏ అయినప్పుడు హెచ్ టెన్స్ టు 0 కదా, హెచ్ టెన్స్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ హెచ్, ఎక్స్ మైనస్ హెచ్. ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ ఉంది, ఎక్స్ మైనస్ ఏ అంటే హెచ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ హెచ్ సబ్స్టిట్యూట్ చేసినాం. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ రెండు సేమ్. కాకపోతే ఈజీనెస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ కోసం మనం ఇట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక కోఆర్డినేట్స్ యాక్సిస్ మనం గీసుకుంటే ఇప్పుడు ఒక లైన్ ఎల్ని మనం ఒకటి గీసుకుందాం. తర్వాతకి ఏదైనా లైన్ని ఫామ్ చేయాలంటే మనకు కావాల్సింది స్లోప్. స్లోప్ అంటే దాన్ని ఎంతో రిప్రజెంట్ చేశారు, ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అనేది ఒక ఫార్ములా లాగా రాస్తారు. ఎందుకో చెప్తా. ఇక్కడ ఫస్ట్ ఒకటి మనం ఈ నుంచి ఇటు వరకు డిస్టెన్స్ x1 అనుకుందాం, ఈ నుంచి ఇటు వరకు డిస్టెన్స్ x2 అనుకుందాం. ఇప్పుడు అట్లా సిమిలర్గా ఈ లైన్ ఎక్స్టెండ్ చేసుకుందాం, ఈ లైన్ కూడా ఎక్స్టెండ్ చేసుకుందాం. ఈ నుంచి ఇటు వరకు డిస్టెన్స్ y1 అనుకుందాం, ఈ నుంచి ఇటు వరకు డిస్టెన్స్ y2 అనుకుందాం. ఇది ఆరిజిన్ ఓ, దీన్ని 0,0 దీని కోఆర్డినేట్స్. సో ఈ పాయింట్ కోఆర్డినేట్స్ ఏమవుతుంది, x1, y1. ఈ పాయింట్ కోఆర్డినేట్స్ x2, y2. ఓకే, ఇప్పుడు మనకు స్లోప్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే y2 మైనస్ y1 అంటే x2 మైనస్ x1 కదా. y2 మైనస్ y1 అంటే y2 మైనస్ y1 అంటే ఇది ఇంత. ఈ లెంత్ అనేది దీనికి ఈక్వల్గా ఉంటుంది, y2 మైనస్ y1. సో ఇది ఇంత y2, ఇందులో నుంచి ఇది ఇంత పార్ట్ తీసేసి ఇది ఇంత ఉంటుంది. సో ఇది y2 మైనస్ y1. ఏది ఈ నుంచి ఇటు వరకు y2 మైనస్ y1. x2 మైనస్ x1 ఉంది, x2 మైనస్ x1 అంటే ఏది, ఈ నుంచి ఇంటి x2, ఈ నుంచి ఇంటి x1. ఇందులో నుంచి ఇందులో ఇది తీసి పడేస్తాం, ఇది ఎంత x2 మైనస్ x1. ఇప్పుడు స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇలా రాస్తాం. దీన్ని స్లోప్ అంటాం. డిపెండ్ అపాన్ ఈ రేషియో చేంజ్ అవుతే ఈ లెంత్ కూడా చేంజ్ అవుతుంది, అంటే ఈ లైన్ చేంజ్ అవుతూ పోతుంటుంది. లైన్ పొజిషన్ కానీ లైన్ ఇంక్లినేషన్, అంటే ఈ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ ఈ టీటా అనుకుంటే ఈ టీటా కూడా చేంజ్ అవుతూ పోతుంది. ఫర్ సపోజ్ ఇమాజిన్ చేసుకోండి, ఈ లెంత్ పెంచినాం, ఈ లెంత్ తగ్గించినాం అనుకోండి, ఇది కొంచెం ఇలా టిల్ట్ అవుతుంది. అట్లా డిపెండింగ్ అపాన్ ఈ రేషియో చేంజ్ అవుతూ పోతుంటే లైన్ కూడా చేంజ్ అవుతూ పోతుంటుంది. అందుకే స్లోప్ అనేది లైన్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ డ్రా చేసేటప్పుడు ఇంపార్టెంట్. ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది, ఎందుకంటే సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి. మనకు స్లోప్కి ఇంకో ఫార్ములా ఉంటారు, దాన్ని ట్యాన్ టీటా అని కూడా ఉంటారు. ఇప్పుడు ట్యాన్ టీటా అంటే ఏంటిది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఈ టీటా ఉంది, ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఇది ఏంటిది y2 మైనస్ y1, ఇది అడ్జసెంట్ సైడ్ ఏంటిది x2 మైనస్ x1. సో ట్యాన్ టీటా ఈక్వల్స్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అండి. తర్వాత మనము ఇప్పుడు డిరైవ్ చేయబోయేది ఏంటిదంటే స్లోప్ ఆఫ్ ఎ టాంజెంట్ ఫర్ ద గివెన్ కర్వ్. అది మనం కావాల్సింది కాబట్టి దానికోసం ఇది జనరల్గా రాస్తున్నా. ఇప్పుడు లైన్కి ఒక ఈక్వేషన్ ఉంటుంది, ఒక లీనియర్ ఈక్వేషన్ ఉంటుంది, కాకపోతే దానికి జస్ట్ సంథింగ్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అనుకుందాం, y ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అనుకుందాం. ఇప్పుడు
వై ప్లేస్లో వై ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో x1 అనే పాయింట్ పెట్టినప్పుడు, అంటే ఎక్స్ ప్లేస్లో x1 పెడితే మనకి y వాల్యూ y1 అయింది. అయినప్పుడు అంటే y1 అంటే ఎక్స్ ప్లేస్లో x1 పెట్టినప్పుడు y1 వచ్చింది కాబట్టి ఎఫ్ ఆఫ్ x1 అని రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో x2 పెట్టినామంటే ఎఫ్ ఆఫ్ x2 వచ్చింది. అంటే ఎఫ్ ఆఫ్ x2 వాల్యూ ఏంటిది? y2. ఎఫ్ ఆఫ్ అంటే x2 దగ్గర y2 వాల్యూ ఉంది. సో y2 ఇది క్వస్ట్ ఎఫ్ ఆఫ్ x1. ఇప్పుడు దీని ఏమని రాస్తున్నా అంటే నేను y2 మైనస్ y1 x2 మైనస్ x1, y2ని ఎఫ్ ఆఫ్ x2 అని రాస్తాను. తర్వాత మైనస్ ఎఫ్ ఆఫ్ x1 ఓకే బై x2 మైనస్ x1. ఓకే, ఇలా రాసిన. ఇదేంటిది? స్లోప్ ఆఫ్ ఏ స్ట్రేట్ లైన్ కదా. ఇప్పుడు మనము కొంచెం అజంప్షన్ చేసుకుందాం, కొంచెం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే కదా. నేనేమనుకుంటా అంటే జస్ట్ ఒకవేళ x2 వాల్యూ x అనుకుంటా, x1 వాల్యూ x మైనస్ h అనుకుంటా. ఎందుకో చెప్తానండి. ఈ నుంచి ఈడుకు వాల్యూ x అనే డిస్టెన్స్ ఫీల్ అవుతాను నేను. ఈ నుంచి నేను నా ఈజినెస్ క్యాలిక్యులేషన్ కోసం ఇది ఇంత వాల్యూ h అనుకుంటా. ఈ x1 వాల్యూ ఏమవుతుంది అప్పుడు? x మైనస్ హెచ్చే కదా అయ్యేది. x1 ఇది x ఇది ఇంత h, xలో నుంచి h తీసేస్తే x1 వస్తుంది. సో x మైనస్ h అనుకుంటున్నా. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. m ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ x2 అంటే ఏంటిది? xఏ మైనస్ ఎఫ్ ఆఫ్ x1 అంటే ఏంటిది? x మైనస్ h బై x2 అంటే ఏంటిది? x మైనస్ x1 అంటే ఏంటి? x మైనస్ h. అంటే m ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ x మైనస్ ఎఫ్ ఆఫ్ x మైనస్ h బై x మైనస్ x ప్లస్ h. x 0 అయిపోతుంది, x మైనస్ x 0, ఎఫ్ ఆఫ్ x మైనస్ ఎఫ్ ఆఫ్ x మైనస్ h బై h. మనం ఇది చూస్తే ఫస్ట్ డెరివేటివ్ ప్రిన్సిపల్లో ఆల్మోస్ట్ ఇది ఇంత డెరైవ్ అయిపోయింది. అంటే సేమ్ ఇలాగనే వచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై హెచ్ ఇలా వచ్చింది. కాకపోతే ఇక్కడ లిమిట్ h → 0 అని ఉంది. అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతా అని చెప్పినా కదా. ఇప్పుడు అది కూడా చెప్తా. మనకి ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అనుకోండి. ఎక్స్ స్క్వేర్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దాని గ్రాఫ్ ఇట్లా ఉంటుంది. అది పారాబోలా. ఇది ఒక కర్వ్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది ఒక పారాబోలా. ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం. ఈ పాయింట్ పేరు x1, y1. ఈ పాయింట్ అనేది ఈ కర్వ్ మీద అంటే దాని మీద ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ ద్వారా మనం ఒక టాంజెంట్ గీసుకోవచ్చు. టాంజెంట్ అంటే ఇట్ ఈస్ ఎ స్ట్రేట్ లైన్ విచ్ టచెస్ ద గివెన్ కర్వ్ ఎట్ ఓన్లీ వన్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ టాంజెంట్. అంటే లైన్ అనేది ఒక కర్వ్ దగ్గర ఒకటే పాయింట్ దగ్గర టచ్ చేస్తూ వెళ్తే దాన్ని టాంజెంట్ అని పిలుస్తాం. లైన్ అంటే ఇంత చిన్నగా ఉండాల్సి అసలు లేదు. ఆరో మార్క్స్ వల్ల రిప్రజెంటేషన్ ఏంటంటే ఇట్ కెన్ బి మూవ్, ఇట్లా వెళ్ళిపోవచ్చు, ఇంత పైన వెళ్ళిపోవచ్చు, ఇది ఎండ్లెస్, ఎంతవరకైనా అంతవరకు వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఈ టాంజెంట్ కాబట్టి ఒకటే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. సో నేనేమంటున్నా అంటే ఈ పాయింట్ దగ్గర అంటే టాంజెంట్ అనేది ఒకటే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. సో దానికి స్లోప్ ఉంటుంది. కాకపోతే ఈ ఈక్వేషన్ ఇవ్వకుండా స్లోప్ చెప్పండి. రెండు మనము ఇక్కడ చూసినట్టయితే 2 పాయింట్స్ ఇస్తే మనం దాని స్లోప్ చెప్తున్నాం. కాకపోతే ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి ఒకటే పాయింట్ ఉంది. ఇక్కడ మనం సంథింగ్ లైక్ జూమ్ చేసుకుని అబ్జర్వ్ చేసుకుంటూ పోయినాం అనుకోండి, ఒక చిన్న ఇలా ఉంటుంది, ఈ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ జస్ట్ వెరీ వెరీ నియర్ పాయింట్ ఇది ఉందనుకోండి. ఇది మళ్ళీ ఒకసారి జూమ్ చేసుకొని చూస్తే ఈడొక పాయింట్, ఈడొక పాయింట్. నేను అండర్స్టాండింగ్ పర్పస్ కోసం కొంచెం దూరం గీస్తున్నా. కాకపోతే వెరీ నియర్గా ఉంటాయి అవి. ఒక పాయింట్ x1, y1 ఉందంటే ఇంకొక పాయింట్ x1 ప్లస్ ఒక స్మాల్ నెంబర్ x1 మైనస్ అనుకోండి, x1 మైనస్ hy, y అంటే విత్ రెస్పెక్ట్ y2 ఉంటుంది.
ఇప్పుడు ఈ రెండింటి మధ్య స్లోప్ ఏమవుతుంది, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అవుతుంది కదా. ఇప్పుడు y2 అంటే ఏంటిది, y2 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ మైనస్ y1 ఏంటిది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అంటే ఇక్కడ x1 అని పెట్టుకున్నాం కాబట్టి x1 అని పెడదాం. ఓకే, x1 బై x2 మైనస్ h1. ఇది చేస్తే ఏమవుతుంది, మైనస్ హెచ్ అని వస్తుంది. మైనస్ అనేది కామన్ తీసేస్తే ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ హెచ్ బై హెచ్ అనేది మిగులుతుంది. కాకపోతే మనకు టాంజెంట్ అంటే ఇది ఒకటే పాయింట్ దగ్గర కావాలి. ఇది ఒకటే పాయింట్ ఎప్పుడైతుంది అంటే ఇప్పుడు రెండు వెరీ నియర్ అని చెప్తున్నా కదా, అంటే ఈ రెండు పాయింట్ ఆల్మోస్ట్ సింగిల్ పాయింటే. కాకపోతే ఈ డిస్టెన్స్ అనేది వెరీ వెరీ నెగ్లిజిబుల్, అంటే అసలు దాన్ని నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. ఈ నెగ్లెక్ట్ చేసే డిస్టెన్స్ ఎంత అంటే హెచ్చే కదా, హెచ్ అనేది నెగ్లిజిబుల్ డిస్టెన్స్. ఇప్పుడు దాన్ని మనం ఏమనుకుందాం, హెచ్ వాల్యూని ఫర్ సపోజ్ 0.00000000 అందుకు చాలా చిన్న నెంబర్ అనుకుందాం. ఆ చిన్న నెంబర్ అయినప్పుడు ఈ రెండు వాల్యూస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అవుతుంది. y1 వాల్యూ y2 వాల్యూ ఆల్మోస్ట్ సేమ్ అవుతుంది కదా. అందుకోసం అంటే ఇది వెరీ వెరీ నియర్ టు జీరో కదా, ఆల్మోస్ట్ జీరో. అది దీన్ని అసలు నెగ్లెక్ట్ చేసేస్తాం కాబట్టి హెచ్ టెన్స్ టు జీరో అనుకోవచ్చు కదా. సో మనకి ఇది ఒక స్లోపే. ఎం ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్స్ అప్లై చేద్దాం. లిమిట్స్ ఎందుకు అప్లై చేసామంటే ఏదన్నా ఒక వాల్యూ, ఏదైనా ఒక నెంబరు ఫర్ సపోజ్ ఎక్స్ అనేది ఒకటి ఉంది, వద్దులే, ఎక్స్ ప్లస్ 7 అనేది ఒక ఫంక్షన్ సంథింగ్ ఒకటి అనుకోండి, y ఈజ్ ఈక్వల్స్ టు. తర్వాతకి ఒకవేళ ఎక్స్ వాల్యూ 0కి దగ్గర అయితే y వాల్యూ దేనికి దగ్గర అవుతుంది అని అడుగుతారు. దానికి అప్పుడు లిమిట్స్ అప్లై చేస్తాం. ఇప్పుడు 7 వాల్యూ అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ 0.00000001 ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ y వాల్యూ దేనికి దగ్గర అవుతుంది అంటే ఎక్స్ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయడమే. ఇప్పుడు 7 ప్లస్ 0.000001 అప్పుడు 7.00001 అనేది y వాల్యూ అవుతుంది. అంటే ఈ వాల్యూ దేనికి దగ్గర ఉంది, 7కి దగ్గర ఉంది. అంటే ఎక్స్ ప్లేస్లో 0 పెట్టండి, ఒకవేళ 0 ప్లస్ 7 అనేది y వాల్యూ. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ 0 పెట్టినప్పుడు y వాల్యూ 7 వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ వాల్యూ నేను నెంబర్ 0కి దగ్గరగా ఉంటే y వాల్యూ అనేది 7కి దగ్గర ఉంటుంది అనేది మీనింగ్, అంతే. అందుకు లిమిట్స్ అనేది అప్లై చేస్తాం. సో ఇక్కడ ఈ ఫంక్షన్కి లిమిట్ అప్లై చేద్దాం మనం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 అంటే హెచ్ అనే వాల్యూ 0కి దగ్గర అవుతుంటే ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ హెచ్ బై హెచ్. ఇప్పుడు మనం ఫస్ట్ డెరివేటివ్ ప్రిన్సిపల్ అనేది చూసినాం. ఇలా ఉంది అంటే ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని అర్థం చెప్పి. సో ఇది ఎఫ్ డాష్ ఆఫ్, నేనేమో రాసా x1 అని రాసా, ఎందుకంటే x1 పెట్టుకున్నాం కాబట్టి. అంటే x1 అంటే ఏంటిది, ఎక్స్ ప్లేస్లో x1 అని పెట్టినామంటే ఈ పాయింట్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్ల. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ x1 ఈక్వల్స్ టు m అని చెప్పవచ్చు. ఎందుకు, ఫస్ట్ డెరివేటివ్ ప్రిన్సిపల్ ప్రకారం ఇది మనకి ఇలా వచ్చింది. ఈ వాల్యూ మనం ఇక్కడ స్లోప్ ఫైండ్ చేస్తున్నాం కదా, స్లోప్ ఫైండ్ చేసినప్పుడు వచ్చే ఈక్వేషన్ రెండు సేమ్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ స్లోప్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ ద గివెన్ టాంజెంట్ అని అనొచ్చు. అంటే ఈ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ గీస్తే ఆ టాంజెంట్ యొక్క స్లోప్ ఏమవుతుంది అంటే ఎఫ్ డాష్ ఆఫ్ గివెన్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయాలి మనం అక్కడ, అప్పుడు స్లోప్ వాల్యూ అవుతుంది. సో దిస్ ఈస్ ద రీజన్ వై we call f dash of x1 is called the slope of the tangent at the given point on the f of x. Thank you.